ప్రతి న్యూ ఇయర్ సందర్భంలో నేను ఆలోచన చేస్తూ ఉంటాను. ఈ ఇయర్ ఖచ్చితంగా నేను జిమ్‌కెళ్తాను, ఫిట్‌నెస్ పెంచుకుంటాను, బాడీ బిల్డింగ్ చేస్తానని చెప్పి ఆశపడతా ఉంటాను. కానీ అవేవి నేను చేయలేను. అట్ ద సేమ్ టైమ్ మా ఫాలోవర్స్ చాలామంది ఈ సంవత్సరం ఖచ్చితంగా మేము ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాము. ఈ సంవత్సరం ఎలాగైనా మేము వెల్త్ క్రియేషన్‌లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పి చెప్తా ఉంటారు. ఇక్కడ ఇద్దరం జోక్ చేసుకుంటా ఉన్నాము. ఇద్దరం కూడా దీన్ని ఫన్నీగా తీసుకుంటా ఉన్నాం. కానీ నేను జిమ్‌కెళ్ళి ఎక్సర్సైజ్, ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకోకపోయినా డైలీ వాకింగ్ అంటూ అండ్ బెస్ట్ ఫుడ్‌ని, న్యూట్రిషన్ ఫుడ్‌ని అండ్ నాకంటూ పీస్‌ఫుల్ మైండ్‌ని మెయింటైన్ చేస్తూ వస్తూ ఉన్నాను. కానీ చాలామంది ఫినాన్షియల్ ప్లానింగ్ పట్ల ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క డెసిషన్‌ని పోస్ట్‌పోన్ చేస్తూనే ఉన్నారు. జిమ్‌కి వెళ్ళకపోయినా అట్‌లీస్ట్ నార్మల్ ఫిట్‌నెస్‌ని అయితే ఎలాగైతే మనం ప్రాక్టీస్ చేస్తున్నామో, మీరు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టకపోయినా మీరు ఒక చిన్న అమౌంట్లతోనే ఒక డిసిప్లైన్ ఇన్వెస్ట్మెంట్‌ని, ఒక అలోకేషన్ అంటూ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది వాళ్ళ యొక్క అసెట్స్ లయబిలిటీ అయిన ఫ్లాట్స్‌కి, లయబిలిటీగా ఉన్న కొన్ని బ్యాడ్ రిటర్న్ ఇచ్చే ప్రొడక్ట్‌లకి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వాళ్ళకి వెల్త్ క్రియేషన్ వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది లివింగ్ కాస్ట్ ఎక్కువ అవ్వడం వల్ల, వాళ్ళ యొక్క ఎక్స్‌పెన్సెస్ ఎక్కువ అవ్వడం వల్ల సేవింగ్ కూడా సరిగ్గా చేసుకోలేకపోతా ఉన్నారు. ఏదేమైనా కూడా సేవింగ్ చేయవలసిన బాధ్యత మీదే, వెల్త్ క్రియేషన్ చేయవలసిన బాధ్యత కూడా మీదే. సో ఎవరో వస్తారు, లేదా ఎప్పుడో జీవితాలు మారిపోతాయి, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఈ రోజు నుంచి సేవింగ్ చేయడం హ్యాబిట్‌గా పెట్టుకోండి. మ్యాక్సిమం సేవింగ్ చేయండి. అండ్ ఎక్కడ ఎక్కువ వెల్త్ క్రియేషన్ జరుగుతుందో అలాంటి వాటిలో మీ యొక్క అసెట్స్‌ని, మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్స్‌ని డైవర్సిఫై చేయండి. అంతేగాని ఇంకా డిలే చేస్తూ ఉంటే మనకి టైం అంటూ తగ్గిపోతూ ఉంది. ఇంకా టైం అనేది ఉండదు. 2020 ఆ టైం నుంచి చూస్తే మార్కెట్‌లో చాలా ర్యాలీస్ వచ్చాయి. గోల్డ్ పెరిగింది, స్టాక్స్ పెరిగాయి, ల్యాండ్ రేట్లు పెరిగాయి, ప్రతిదీ పెరుగుకుంటూనే పోతా ఉంది. మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసిన ప్రోడక్ట్‌లో మాత్రం రిటర్న్స్ అయితే రావు. మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసిన ప్రోడక్ట్ వెల్త్ క్రియేషన్ అయితే ఇవ్వదు. ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే వెల్త్ క్రియేషన్ జరుగుతుందో దాన్ని తెలుసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వల్ల మీరు రాబోతున్న తరంలో ఒక వెల్త్ క్రియేషన్ అయితే చేసి ఇవ్వగలరు.